ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డిని బదిలీ చేసింది. ఆయన స్థానంలో రెండోసారి నగర పోలీస్ కమిషనర్ గా సివి ఆనంద్ నియమితులయ్యారు. 1991 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ఆనంద్ 2021 డిసెంబర్ నుంచి 2023 అక్టోబర్ వరకు హైదరాబాద్ సిపిగా పనిచేశారు. తెలంగాణ క్యాడర్ కు చెందిన ఆనంద్ 2017లో అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పదోన్నతి పొందారు. కేంద్ర సర్వీసులకు వెళ్లిన ఆయన 2021లో తిరిగి తెలంగాణకు చేరుకున్నారు. 2023 ఆగస్టులో ప్రభుత్వం డీజీపీ హోదా కల్పించిన ఎన్నికల సమయంలో ఆయనను సిపి పదవి నుంచి తప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీపీ డీజీగా బాధ్యతలు అప్పగించారు. ఇక ఇప్పుడు మళ్లీ సిపిగా నియమితులయ్యారు. ఇక ఐపీఎస్ ల బదిలీలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, నిన్న గవర్నమెంట్ 5 సీనియర్ ఐపీఎస్ అధికారులని బదిలీ చేయడం జరిగింది. అందులో హైదరాబాద్ సిపి, చాలా కీలకమైన పదవి హైదరాబాద్ సిపి, ఆ సిపిని సివి ఆనంద్ని మళ్ళీ తిరిగి హైదరాబాద్ సిపిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఏసీబీ డీజీగా పనిచేస్తున్నాడు. ఈ 8 నెలల కాలంలో ఏసీబీ చాలా కేసులు నమోదు చేయడం జరిగింది. 100కు పైగా కేసులని నమోదు చేసి అవినీతి అధికారులపై భరతం పట్టాడు. అదేవిధంగా పెద్ద కేసులు కూడా డీల్ చేయడం జరిగింది. ఎవరైతే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణకు సంబంధించిన కేసుతో పాటు గొర్రెల స్కామ్ కూడా ఏసీబీ విచారించింది. అవినీతి అధికారులు ఎక్కడ లంచం తీసుకుంటున్నా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటూ అవినీతి అధికారుల భరతం పట్టారు ఏసీబీగా డీజీగా పనిచేస్తూ. గత ప్రభుత్వంలో ఏసీబీ కేసులు తక్కువగా ఉండేవి, ఎవరిని కూడా రైడ్ చేయకుండా పోవడంతో 10 ఏళ్లలో ఆ ప్రభుత్వ అధికారులు అవినీతిగా మారి కోట్ల రూపాయలు సంపాదించారు. శోభాలకృష్ణ కూడా 1000 కోట్లకు పైగా ఆయన ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఆ ఏసీబీ డీజీ నుంచి ఆయన హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ ఛార్జ్ ఈరోజు తీసుకోబోతున్నాడు. హైదరాబాద్లో వినాయక నిమజ్జనం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. భారీ బందోబస్తు నడుమ ఈ శోభాయాత్ర కూడా కొనసాగుతుంటుంది. కాబట్టి ఇప్పుడైతే ఈరోజు సివి ఆనంద్ ఛార్జ్ షీట్ తీసుకున్నాడు. థ్యాంక్ యూ సురేష్.